నమస్తే అందరికీ వెల్కమ్ టు ఆకాశం ఆంధ్ర న్యూస్. ఆంధ్ర రాష్ట్రంలో వర్షాలు భయంకరంగా కురిసే ముఖ్యంగా విజయవాడ ప్రాంతంలో వరదలకి విజయవాడ ప్రాంతంలో మునిగిపోయింది. సో భయంకరంగా ఒక నష్టం అయితే వాటిల్లింది ఆంధ్ర రాష్ట్రానికి, ముఖ్యంగా విజయవాడ ప్రాంతానికి. ఈ సందర్భంగా నివేదికని కేంద్రం పంపారు. సో నిన్న కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆంధ్ర రాష్ట్రానికి వచ్చారు. వచ్చి అక్కడ పనులను పరిశీలించారు. నెక్స్ట్ ప్రెస్ మీట్లు పెట్టి కూడా కొన్ని కీలకమైన పాయింట్స్ అయితే ఆయన చెప్పారు. చూడండి, మీ అందరికి మేము అండగా ఉంటాం, ఎవరు అధైర్యపడద్దని ఆయన అయితే క్లియర్ కట్ గా తెలిపారు. చూడండి, ఇక్కడ आंध्र में विजयवाड़ा में अभूतपूर्व संकट की स्थिति है। ऐसा पहले कभी देखा नहीं गया। ఇప్పుడు నేను చెప్తున్నాడు, భయంకరమైన విపత్తుకర పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో గతంలో వచ్చింది, ఇప్పుడు కూడా వచ్చింది. అసలు ఇలాంటి పరిస్థితులు మేము కూడా చూడలేదని శివరాజ్ సింగ్ చౌహాన్ తెలపడం జరిగింది. 400 मिलीमीटर बारिश और उसके कारण जल प्रलय की स्थिति उत्पन्न हुई। సరే, మీరు చెప్తున్నారండి ఇక్కడ పరిస్థితుల్లో ఏపీకి చాలా లాస్ అయింది, ఈ వర్షాల వల్ల, రెయిన్స్ వల్ల. సో సెంట్రల్ గవర్నమెంట్ ఆదుకోవాలి, ముఖ్యంగా రోడ్స్, పొలాలు, హెల్త్, ఎడ్యుకేషన్, నెక్స్ట్ విక్టిమ్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ ఎట్టి పరిస్థితుల్లో సెంట్రల్ గవర్నమెంట్ ఆదుకోవాలి. ఇది మా డిమాండ్. మీరు అందరూ చూసారు కాబట్టి మీకంటే ఒక అవగాహన ఉంటుంది. ఇప్పుడు చూడండి, बुढ़मेरू में कई ब्रीच हो जाने के कारण और अनपेक्षित पानी आने के कारण ఇప్పుడు నేను ఏం చెప్తున్నారు, ఆ బుడమేరు ప్రాజెక్ట్ ఏదైతే ఉందో, అది ఏదైతే గండ్లు పడ్డాయో, దీనికి పూర్తిగా గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే ఈ పరిస్థితి అంతా జరిగిందని నేను ఆయన ప్రెస్ మీట్ లో అయితే తెలపడం జరిగింది. ఈ బీజేపీ వాళ్ళు కూడా అడుగుతున్నాను, గతంలో కేంద్రంలో మీరే ఉన్నారు, ఇక రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ఉంది గతంలో. అప్పట్లో మీరు కేంద్రంలో మీరు ఉన్నప్పుడు మీరు అప్పుడు ఎందుకు స్పందించలేదు, ఎందుకు పట్టించుకోలేదు, ఎందుకు వివరాలు ఇవ్వలేదు? దీనికి కూడా సమాధానం చెప్పండి. विजयवाड़ा में पानी भरा हुआ है, अभूतपूर्व संकट की स्थिति है, लेकिन मैं आंध्र प्रदेश के मुख्यमंत्री, केंद्रीय मंत्री, हमारे स्थानीय आईटी मिनिस्टर, एमएलए, एमपी के साथ तुष्टि का स्तर के हमको मिल रहा है वो बहुत ऊंचा है, लेकिन संकट तो अब चार्ज को कैसे बढ़ाया जाए उसके लिए हमारे होम मिनिस्टर श्रीमान अमित शाह जी ने आपने मांगी, टीम भी भेजी है। तो कुछ तो ऐसी जो लॉन्ग टर्म प्लानिंग करनी होगी. సో వీళ్ళంటే ఒక లాంగ్ టర్మ్ ప్లాన్ వేసుకున్నారు. సో ఏదైతే నష్టం వాటిల్లిందో మొత్తం మేము అందరం ఆదుకుంటాం, కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారాలు మీకు ఉంటాయని తెలిపడం జరిగింది. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వంగా మేము డిమాండ్ చేస్తున్నాం ఏమంటే, ఇప్పుడు మొత్తం మీరు అంచనా వేశారు, చూసారు పరిస్థితి ఏమైందో. సో మొత్తానికి రాష్ట్రానికి ప్రత్యేక హోదాతో పాటు రైల్వేస్, నెక్స్ట్ ముఖ్యంగా ఇప్పుడు ఏదైతే వరద ముంపుకు గురైన ఆంధ్రప్రదేశ్ లో ఏదైతే ఇబ్బంది అయితే జరిగిందో, మొత్తం ప్రతిదీ ఒక్క రూపాయితో సహా మీరు విస్మరించకుండా మొత్తం రాష్ట్రానికి మేలు చేయవలసిందిగా మేము కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం. మొత్తం ఏంటంటే ప్రెస్ మీటింగ్ పెట్టారు, మొత్తం మీరు చూసారు కాబట్టి, కేంద్ర ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్ర పరిస్థితిని చూసారు కాబట్టి ఆదుకోవాల్సిందిగా ఈ సందర్భంగా మేము కూడా డిమాండ్ చేస్తాం.